ఇప్పుడు మనము ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నడుము ఎంత ఉందో చూసుకోవాలి. హుక్స్ పట్టిని వదిలేసి కొలత తీసుకోవాలి. నడుము కొలత 31.5 ఉందండి. 31.5. నడుము కొలతలతోనే తీసుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్. ముందుగా అడ్జస్ట్ సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఎంత ఉంది అనేది చూసుకోవాలి. 14 ఉందండి. కింద కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేశాను. మొత్తం పొడవు వచ్చేసి 14కి ఒక మార్క్ చేయాలి. ఇటు సైడ్ కూడా 14కి ఒక మార్క్ చేయాలి. షోల్డర్ జాయింట్ కోసం ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 31 కదండి. 31ని 4 భాగాలుగా విడతీయాలి. ఏడు ముక్కలు వస్తుందండి. టక్స్ కోసం 1 ఇంచ్ డ్రా చేయాలి. ఎక్స్ట్రా లెంత్ కోసం 2 ఇంచెస్ డ్రా చేయాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. ఇప్పుడు బాడీ వెడల్పుని బట్టి మనం షోల్డర్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అని లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నేనైతే 5.5 చేస్తున్నాను. షోల్డర్ డౌన్ వచ్చేసి 6 అండి. ఇప్పుడు నడుము కొలతల్ని బట్టి చెస్ట్ లూజ్ని కూడా డ్రా చేయొచ్చండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే మెజర్మెంట్ ప్రకారం లేదా బ్లౌజ్ చూసి తీసుకోవచ్చు ఒక సైడ్ నుంచి. ఇలా హుక్స్ పట్టి తీసుకొని ఇలా చూసుకోవాలి. 8.5 ఉంది. ఇప్పుడు నేను 8.5కి డ్రా చేస్తున్నానండి. ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్. నెక్ విత్ వచ్చేసి 2.5 అండి. డౌన్ వచ్చేసి ఇందులో ఎంత ఉందో చూసుకొని అదే విధంగా తీసుకోవాలి. ఒకవేళ పెంచమన్నట్టయితే పెంచాలి, లేకుంటే ఏం లేదండి. మొత్తం నెక్ విత్ వచ్చేసి 10 ఉందండి. ఆమెకి 10 వద్దంట, చాలా పెద్దగా అయిపోతుంది. 9.5 పెడుతున్నాను. నెక్ రౌండ్గా రావాలి. ఇక్కడ కొంచెం అంటే 3, ఇక్కడ 2 తీసుకున్నప్పుడు కింద సైడు 1 ఇంచ్ పెంచాలి. 3 తీసుకోవాలి. 3 తీసుకొని లైన్లో మొత్తం కలిపేయాలండి. ఇక్కడ నెక్ విత్ తీసుకున్న లైన్ ప్లస్ ఇక్కడ లూజింగ్, ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే డిజైన్ డ్రా చేయాలి, లేకుంటే రౌండ్ అంటే రౌండ్ ఇట్లా చేసుకోవాలండి. షోల్డర్ కరువు తిప్పాలి. అంతేనండి. ఈ విధంగా డ్రా చేయాలి. మెజర్మెంట్స్ అనేటివి అర్థమయ్యి మీకు ఎలా డ్రా చేయాలో తెలుస్తుంది కదండి. ఇంకొకసారి చెప్తాను. నడుము బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి నడుము 31 అండి. అందులో 7.5 డ్రా చేశాను. టక్సుల కోసం 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టాను. లూజింగ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. నెక్ విత్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ 5.5 తీసుకున్నానండి. 5 1/2 1/3. నెక్ డౌన్ వచ్చేసి 6 అండి.
షోల్డర్ డౌన్ వచ్చేసి 6 అండి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేసి మొత్తం 9.5 పెట్టాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ నెక్కులో నేను డిజైన్ పెట్టాలనుకుంటున్నాను, అందుకని నేను నెక్ కట్ చేయడం లేదు. ఇక్కడ టక్స్లు ఇంచెస్ పెట్టుకున్న చోటు నుంచి 1/2 ఇంచ్ పైనకి కట్ చేయాలండి. కటింగ్ చేసేటప్పుడు ఒక చెయ్యి క్లాత్ మీద పెట్టాలి, క్లాత్ కదలకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నామండి. సేమ్ ఇది ఎలా ఉందో అలాగే చూసి డ్రా చేయాలి. ఇప్పుడు నేను ఇది డిజైన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను నెక్ కటింగ్ చేయడం లేదు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది సేమ్ ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి నెక్ 6 తీసుకుంటున్నానండి. 6.5 తీసుకోవచ్చు. నేనైతే 6.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. నెక్ షోల్డర్ కింద ఉన్న దాని ప్రకారంగా డ్రా చేసిన దానికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు కాజా పట్టి కోసం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో క్రాస్ పట్టి తీయడం కోసం 4 ఉక్సుల దగ్గర నుంచి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని బ్లౌజ్ని క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా కొంచెం లాగినట్టయితే మెజర్మెంట్ వస్తుందండి. ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే ఎవరికైనా 2.5 పెడతామండి. లేదు బ్లౌజ్లో ఉన్నట్టుగానే చూసుకొని పెట్టాలంటే కూడా చూసి పెట్టేయండి. ఇప్పుడు ఈ 3 లైన్లని కలుపుకుంటూ ఇలా క్రాస్గా డ్రా చేయాలి. డ్రా చేస్తే క్రాస్ కటింగ్ బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటాం కదండి, ఆ 2 ఇంచెస్ ఇక్కడ పెంచుకోవాలి. బ్లౌజ్ స్టార్టింగ్ కటింగ్ చేసేటప్పుడు అయితే నేను బ్లౌజ్ ఎలా కట్ చేయాలో తెలియక చాలా తిక్కుమపోయాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక కరుగు తీయాలండి. కొంచెము ముందు సైడు ముడతలు రాకుండా ఇక్కడ అనేది 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి కిందికి. ఇక్కడ కూడా అంతే అండి. ఫ్రంట్లో ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే డిజైన్ పెట్టుకోవాలి, లేదంటే కూడా ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను డిజైన్ పెడుతున్నాను కాబట్టి నెక్ కటింగ్ చేయడం లేదు. అర్థమవుతుంది కదండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే బ్లౌజ్ కటింగ్లో ఏదైనా తప్పులు ఉంటే నాకు కూడా కొంచెం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి ఏ పని తొందరగా నేర్చుకున్నాము వస్తుంది అన్నట్టు కాదు. నేను కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటాను. నాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదో నాకు వచ్చిన విధంగా ఉపయోగపడుతుంది, నేను కూడా కొంచెం అప్డేట్ అయినట్లయితుందని వీడియోస్ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇది చాలా పొడవు ఉందండి, ఇంత పొడవు వద్దు. 9 ఇంచెస్ పెడుతున్నాను.
కింద అడ్జస్ట్ సమానంగా ఉంది, అందుకని అడ్జస్ట్ చేయడం లేదు. 9 ఇంచెస్ ఇటు సైడ్ కూడా డ్రా చేస్తున్నాను. 9 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 తీసుకోవాలండి. 2.5కి ఒక మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి షోల్డర్ హ్యాండ్ డౌన్ కోసం కరువు తిప్పాలి. అర్థమవుతుంది కదండి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి కరుగు తీసాం కదండి, ముడతలు రాకుండా. హ్యాండ్లో కూడా ఇట్లా ముడతలు రాకుండా కొంచెం కరుగు అనేది తీసుకోవాలండి. ఇలా మరీ చెప్తున్నాను, బ్లౌజ్ కటింగ్లో ఏదైనా నేను కూడా తప్పులు చెప్పి ఉంటే నాకు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కటింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి ఇందులో క్లాత్ లేదండి, నేను తర్వాత జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు వచ్చేసి చెప్తున్నాను. ముందుగా 1 లైన్ డ్రా చేసి ఎంత ఉంది పొడవు చూసుకోవాలి. దీని క్లాత్ అయితే నేను 9 ఇంచెసే ఉంది. నేను ఇంకా 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి మరి 5 ఇంచెస్ దగ్గర బ్లౌజ్లో వచ్చేసి 2 తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఇక్కడ ఇంకా 2 ఇంచెస్ జాయిన్ చేసుకుంటాను కదండి. ఇలా 2 ఇంచెస్ క్లాత్ జాయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా పెడుతున్నాను. ఇలా ఇక్కడ 3 ఇంచెస్ పెడతాను. ఇప్పుడు ఈ 3 లైన్లని ఇలా కలిపేయాలండి. ఇది నేను సపరేట్గా జాయిన్ చేసుకుంటున్నానండి, క్లాత్ సరిపోవడం లేదు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక టక్స్ ఇవ్వాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కటింగ్ బ్లౌజ్ కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అర్థం కాకుంటే కామెంట్స్లో మరొకసారి అడగండి, నేను మరొకసారి వీడియో క్లియర్గా తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.